కరెక్ట్ అనేది వస్తుంది. అదే విధంగా మనం యావరేజ్ కూడా మనం క్యాల్కులేషన్ అనేది చేసుకోవచ్చు. సో యావరేజ్కి మనకి సేమ్ నెంబర్స్ తీసుకుందాం, ఫార్ములా సమ్ బదులు యావరేజ్ పెడతాం అంతే. ఓకే, సో ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సో ఒకసారి అది మనం చూద్దాం ఎలా ఉంటుంది అనేది. వీటన్నిటికీ యావరేజ్ కావాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఇదే కాపీ చేస్తాను, ఇక్కడ పెట్టేసేసి యావరేజ్ అని కొట్టగానే నాకు ఇలా వస్తుంది. ట్యాబ్ కొట్టాలి, ట్యాబ్ కొట్టేసేసి సేమ్ ప్రొసీజర్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఇక్కడికి నేను సెలెక్ట్ చేసుకొని క్లోజ్ పారెంథసిస్ కొట్టి ట్యాబ్ కొట్టాను అనుకోండి, వీటన్నిటికీ యావరేజ్ ఎంత అనేది మనకి ఇక్కడ వస్తుంది. ఓకే, సో ఇలా ఇది ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను, పేస్ట్ చేసేసి ఇక్కడ 5 నేను మామూలుగా ర్యాండమ్గా టైప్ చేస్తున్నాను, 5, 10, 15, 20. సో ఇవన్నీ కూడా నాకు అవసరం లేదు, డిలీట్ చేస్తున్నాను. డిలీట్ చేసేసి దీన్ని తీసుకెళ్ళి ఇక్కడ పెడతాను. ఓకే, సో ఇప్పుడు ఇది యావరేజ్ కరెక్టేనా? 1 to I1 to I ఇక్కడ మనకి 4 ఉండాలి. ఓకే, ఎంటర్ కొడుతున్నాను, ఇలా వచ్చింది. ఓకే, సో యావరేజ్ 12.5 అని వచ్చింది. మరి ఇది కరెక్టేనా అండి? కరెక్టే సార్, కరెక్టే సార్. ఓకే, సో మనకి ఈజీగా అలా క్యాల్కులేషన్ అనేది చేసుకోవచ్చు అండి. నెక్స్ట్ మనం ఇంతకుముందు డిస్కస్ చేసినట్లుగా నాట్ ఓన్లీ అంటే అందులో ఉన్న వాల్యూస్ సెల్ రెఫరెన్స్ కాకుండా నెంబర్లు అయినా టైప్ చేయొచ్చు, సెల్ రెఫరెన్స్ అయినా టైప్ చేయొచ్చు, కంటిన్యూషన్ కాకుండా కామాలు పెట్టైనా టైప్ చేసేయచ్చు. ఒకసారి అది కూడా చూద్దాం. ఈజ్ ఈక్వల్ ఈసారి ఏం చేద్దామంటే టైప్ చేద్దాం బి, ఇది సెలెక్ట్ చే, యాక్చువల్లీ నేను టైప్ చేయాలి యావరేజ్, తర్వాత ఇది సెలెక్ట్ చేసుకుంటున్నాను, తర్వాత ఇది సెలెక్ట్ చేసుకున్నాను, అంతే. క్లోజ్ చేస్తున్నాను, ట్యాబ్ కొడుతున్నాను. ఓకే, ఇప్పుడు ఏమైంది, మళ్ళీ యావరేజ్ వచ్చేసి సేమ్ వచ్చింది, ఎందుకంటే లాస్ట్ నెంబర్ రెండు నెంబర్ సేమ్ ఉంది కదా. నేను 5కి 10కి మధ్యలో యావరేజ్ పెట్టాను అనుకోండి, అప్పుడు ఏం కావాలి నాకు, ఇక్కడ I2 అని టైప్ చేస్తాను, ఆ రెండింటికి యావరేజ్ ఎంత అనేది మనకి ఇక్కడ వస్తుంది, ట్యాబ్ కొడుతున్నాను 7.5. సో అలా ఎనీ నెంబర్స్ మీరు మీకు ఏ విధంగా కావాలి, ఏ నెంబర్స్ మధ్యలో యావరేజ్ కావాలనేది మీరు అలా ఈజీగా చేసుకోవచ్చు. సో ఇదంతా కూడా ప్రొసీజర్ మనం ఆల్రెడీ చేసాం. సో ఈ ప్రొసీజర్లో అంటే ఈ ఇన్సెర్ట్ సమ్ ఫంక్షన్ ద్వారా కూడా అంటే మీకు ఆ షార్ట్ కట్ ఇలా ఈక్వల్ కొట్టి యావరేజ్ ఇలా కొట్టడం ఇది గుర్తులేదండి. మామూలుగా ఆ పేరులోనే ఉంది, అందరికి గుర్తుంటుంది. ఇలా కాకుండా కానీ మీరు డైరెక్ట్గా ఆ ఫంక్షన్ బటన్ యూజ్ చేస్తూ కూడా మీరు చేసుకోవచ్చు అనేది వాళ్ళు చెప్తున్నారు అక్కడ. ఓకే, సో ఇక్కడ క్లిక్ చేసేసి ఫంక్షన్లో ఈసారి యావరేజ్ క్లిక్ చేసుకొని ఓకే అనాలి. ఓకే అన్న తర్వాత మనకు ఇచ్చింది నెంబర్ 1 ఇక్కడ ఏమొచ్చింది, K to K4, K1 నుంచి K4 వరకు వచ్చింది. ఓకే అంటే సో ఇక్కడ కూడా సంథింగ్ టు సెలెక్ట్ అంటుంది. అవన్నీ అవసరం లేదు యాక్చువల్గా మనకి. ఓకే, నేను ఇక్కడ ఇది క్లిక్ చేసిన కొద్దీ అక్కడ కొత్తగా నెంబర్ యాడ్ అవుతుంది. సో ఇది కొంచెం కన్ఫ్యూజన్గా ఉందండి, ఇలా ఏం అవసరం లేదు. మీరు డైరెక్ట్గా ఇలా టైప్ చేసేయండి, ఈజీగా అయిపోతుంది. యావరేజ్ ట్యాబ్ కొట్టేసేసి మీకు ఏ నెంబర్లు కావాలి ఆ నెంబర్ సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ నేను కంట్రోల్ పట్టుకొని సెలెక్ట్ చేశాను, ఎందుకంటే నాకు ర్యాండమ్ నెంబర్స్ కావాలి. క్లోజ్ పారాంథసిస్ కొట్టేసేసి ట్యాబ్ కొడితే సరిపోతుంది. ఆ రెండింటికి మధ్యలో యావరేజ్ 10 అనేది వచ్చింది. సో నెక్స్ట్ వెళ్ళిపోదామండి. సో ఇవన్నీ కూడా స్టెప్స్ మనం ఇంతకుముందు చూసాం. నెక్స్ట్ వచ్చేసి మనకి